నమస్కారం. హెచ్ఎంటీవీ బిగ్ డిబేట్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఉత్తరప్రదేశ్లో ఒక రాజకీయ ప్రకంపనలు కదులుతున్నాయి. కన్వర్ యాత్ర ఈ నెల 22 నుంచి ఆగస్టు 3 వరకు జరిగే కావడి యాత్ర, తెలుగులో చెప్పాలంటే స్పష్టంగా కావడి యాత్ర అంటారు. పవిత్ర గంగానది నుంచి జలాలను తీసుకొని రామ్ఖండ్ ప్రాంతం నుంచి నీలకంఠేశ్వరుడికి అభిషేకం చేస్తారు. కావళ్లతో భక్తి శ్రద్ధలతో చెప్పులు లేకుండా నీటిని తీసుకొని వెళ్ళి అభిషేకం చేస్తారు. కేవలం ఆ ఒక్క దారిలోనే కాకుండా అనేక దారుల్లో గంగానది నుంచి నీటిని సేకరించి వాళ్ళ శివాలయాలకు కూడా తీసుకెళ్లి అభిషేకాలు చేసే ఒక అలవాటు ఉంది. ప్రధానంగా నార్త్లో వెస్టర్న్ యూపీ, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా అలాగే ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ప్రధానంగా యూపీ నుంచి ఉత్తరాఖండ్ నుంచి యూపీ వరకు ఒక 105 కిలోమీటర్ల స్ట్రెచ్ అయితే మేజర్ యాత్ర జరిగే ప్రాంతం. అయితే అక్కడ ప్రభుత్వం ఒక వింత ఓరల్ అడ్రస్ ఇచ్చింది. అక్కడ ఆ 105 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి షాపుల వాళ్ళంతా, ఈటరీస్ ప్రధానంగా ఆహారం టిఫిన్లు సప్లై చేసే షాపుల వాళ్ళంతా ఆయా షాపుల యజమానుల పేర్లు, అందులో పనిచేసే వర్కర్ల పేర్లు కూడా డిస్ప్లే బోర్డు లాగా పెట్టాలని చెప్పి ఒక నిర్ణయం, ఓరల్ అడ్రస్గా పోలీసులు ఆ స్థానికంగా ఉన్న జిల్లా ఎస్పీలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. దీని మీద పెద్ద ఎత్తున అటు విపక్షాల నుంచే కాకుండా ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నటువంటి జేడీయూ అలాగే ఎల్జేపీ నితీష్ గారు అలాగే రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ కూడా ఈ ఆర్డర్స్ని ఖండించినటువంటి పరిస్థితి. ఇది మత విద్వేషాలకు దారితీస్తుంది, ఒక రకంగా అంటరానితనాన్ని ఇది పెంచి పోషించిన పరిస్థితి అవుతుందని చెప్పి విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా యూపీలో రాజకీయంగా కూడా ఒక గందరగోళం జరుగుతుంది. అటు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్కి ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకి మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితిని అంటూ ఉన్నారు. దీని నుంచి దృష్టి మళ్లించడం కోసమా లేకపోతే నిజంగా మరోసారి ఈ విద్వేషాలు రగల్చదలుచుకున్నారు? దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్లో చర్చను చేపట్టారు. చర్చలో మనతో పాటు బాబురావు గారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ నుంచి వారు మనతో ఉన్నారు. అలాగే ఆంజనేయ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ఏపీ సీనియర్ నాయకులు ఉన్నారు. అంబటి రామకృష్ణ గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధికారపడుతూ ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకుల వారు కూడా మనతో ఉన్నారు. ముందుగా పుల్లారావు గారు నమస్కారం. పుల్లారావు గారు మీరు ఢిల్లీలో ఉంటారు. ఈ కన్వర్ యాత్ర లాస్ట్ టైం కూడా కొన్ని చోట్ల కొన్ని గందరగోళ సంఘటనలు జరిగినాయి. రాళ్ళు వేసుకున్నారని చెప్పి వాళ్ళ మీద వీళ్ళు ఒక పెద్ద యాత్ర, దాదాపు 3 కోట్ల మంది, అంటే ఒకే రూట్లో కాదు కానీ రకరకాల రూట్లలో మొత్తానికి 3 కోట్ల మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఒక అంచనా. యాత్ర బాగానే ఉంది, 100 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది. ఈ 100 కిలోమీటర్ల స్ట్రెచ్లో ఉన్న భోజనాలు లేదా టిఫిన్ సెంటర్లు, చాయ్ బడ్డీలు వాళ్ళంతా ఎందుకు వాళ్ళ పేర్లు, అందులో పనిచేసే సర్వీస్ బాయ్స్ పేర్లు కూడా డిస్ప్లే చేయాలని పెట్టడం, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి పుల్లారావు గారు? ఒకటి మెయిన్ థింగ్ ఏమిటంటే ఈవేళ మన దేశంలో ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ముఖ్యంగా ఏంటంటే మన చాలా పోలరైజేషన్ ఉన్నదని మర్చిపోలే. ఆ పోలరైజేషన్ వల్ల ఎన్ని వస్తున్నాయి. వాళ్ళు సేఫ్టీగా ఉండాలి, ఏదో చేస్తారు, ఏదో అయిపోతుంది, అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. తప్పకుండా ఇది ఒక మంచి డెవలప్మెంట్ కాదు, మనం అందరం ఆలోచించుకోవాలి. ఇది నాట్ హ్యాపీ డెవలప్మెంట్. ఇవన్నీ చేసినప్పుడు కరెక్ట్ అయినా కొంచెం సెన్సిటివ్ గా చేస్తే అయిపోయింది కదా. సెన్సిటివ్ గా చేసి కొద్దిగా ఎవరికి కొద్దిగా డిప్లొమసీ వాడి కొద్దిగా కేర్ఫుల్ గా చేసి అది చెప్పింది చెప్పకుండా చూస్తే కూడా అక్కడే వచ్చేస్తుంది. ముఖ్యమంత్రి బహిరంగంగా 5-6 సార్లు ఆయన చెప్పారు ఇది పెట్టి తీరవలసిందే బోర్డులు. ఆ రూట్ లో ఎవరు మాంసం వాళ్ళు అమ్మడానికి వీల్లేదట. ఈ 15 రోజులు ఈ యాత్ర 15 రోజుల పాటు మాంసం బహిరంగంగా కనపడకూడదట. ఎక్కడ ఆటవిక పాలన పుల్లారావు గారు? మీకు ఏమనిపిస్తుంది అసలు? ఇది ఎక్కడ ఉందా? ఒకటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళతో డిస్కస్ చేసి ఇది అనవసరం టెన్షన్ అంటే అందరూ పాటిస్తారు. ఎవరికి ట్రబుల్ కావాలి ఇది పాటిస్తారు. ఎందుకయ్యా చేస్తారు, ఈ 15 రోజులే కదా మీరు కొద్దిగా వెనక్కి అమ్ముకోండి అంటే అందరూ ఒప్పుకుంటారు. ఇలా చేయటంలో యోగి ఆదిత్యనాథ్ చేసేది కరెక్ట్ అవ్వచ్చు, కానీ ఆయన ఇది పే ఆఫ్ అవ్వట్లేదు కదా ఆయన మీద. ఇది ఇలాంటి అగ్రెసివ్ యాటిట్యూడ్ ఆయన ఉపయోగం లేకపోతుంది కదా.
ఓకే. మొన్న చూసాం కదా ఉత్తరప్రదేశ్ లో. ఎలక్షన్ సో ఆ అగ్రెషన్ ఐడియా నచ్చిన వస్తు సేఫ్టీగా ఉంటారు కదా, గొడవలు ఎందుకు, లక్షల మంది వెళ్తున్నారు. ఇప్పుడు ఆ కావిడి యాత్ర లక్షల మంది దిగిపోయారు. పూర్వం ఒక 30-40 సంవత్సరాల క్రితం ఒక 10,000-20,000 మంది వెళ్తే ఇప్పుడు మరి ఇంకా ఫిగర్స్ చెప్పలేని ఫిగర్స్. అందువల్ల సేఫ్టీ కావాలి, డిస్క్రిషన్ కావాలి. డిస్క్రిషన్ అంటే ఇటు బయట చెప్పాలి, కేర్ఫుల్ గా డీల్ చేయాలి కదా. అదో హోస్టైల్ గా చేయటం వల్ల లాభం ఏంటి, రాజకీయ లాభం అనవసరంగా సామాజిక. అంటే ప్రతిపక్షాల విమర్శ ఏంటంటే ఒక వర్గాన్ని, ఇప్పుడు ప్రధానంగా అక్కడ షాపులు అది ఏది దీనికోసం పెట్టిన షాపులు కదా, దారెమ్మటి ఉన్న షాపులు హిందువులు ఉండొచ్చు, ముస్లిమ్స్ ఉండొచ్చు, ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ని ఐసోలేట్ చేయడం. ఈ మాట అధికార పక్షం కాదు, ఆయన కేబినెట్ లో ఉన్న చిరాగ్ పాస్వాన్ అబ్జెక్షన్ చేస్తున్నాడు, జేడీ అబ్జెక్షన్ చేస్తా ఉంది. ఇప్పుడు వాళ్ళు చేశారు, బాగానే ఉన్నది, తప్పదు. నాకు చెప్పేది ఏంటంటే దీంట్లో కూడా ఒక పాయింట్ ఉన్నది. సేఫ్టీగా వాళ్ళు పెట్టి ఏమైనా ప్రొవోకేటివ్ యాక్షన్ వస్తే ఇటు అటు అనవసరం కదా, అది కూడా అనవసరం కదా. ప్రొవకేషన్స్ లేకుండా చేసుకోవాలి కదా. ప్రొవకేషన్స్ రావటానికి ఎంత కావాలి? ఒక షాప్ ప్రొవోకేట్ గా ప్రొవోక్ చేస్తే సరిపడుతుంది కదా, మొత్తం అల్లరి అయిపోతుంది కదా, మొత్తం రైట్స్ అయిపోతాయి కదా. దాంట్లో కూడా పోలీస్ ఇచ్చిన సలహా అది. అంటే పేర్లు పెడితే ప్రొవోక్ చేసేవాళ్ళు చేయరా సార్? నాకు అర్థం కాల పుల్లారావు గారు మీరు చెప్తుంది. ఇప్పుడు పేర్లు పెడితే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి లాస్ట్ ఇయర్ బిఫోర్ రూట్ లో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఎవరో మిస్టీరియస్ గా చేశారు, అది హిందువులు చేశారా, ముస్లిమ్స్ చేశారా, ఇంకోళ్ళు చేశారా అని కాదు, అది కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. చాలా సెన్సిటివ్ టైమ్స్. మనం ఇలా చేస్తే దేనికని చేయటం, అది గొప్పగా చేశారు, అది కొంచెం సాఫ్ట్ గా చేసి హార్మోనియస్ గా చేస్తే బాగుంటుంది కదా, ట్రబుల్ లేకుండా. రైట్ మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి. బాబురావు గారు, ఇక్కడ మనం చాలా తెలుగు రాష్ట్రాల్లో సౌత్ లో కనీసం ఒక 7-8 యాత్రలు ఉన్నాయి. ఉదాహరణకి తిరుమలకి రాయలసీమ జిల్లాల నుంచి 100 కిలోమీటర్లు ఆల్మోస్ట్ నడిచెళ్తూ ఉంటారు చాలా మంది, చాలా సంవత్సరాలుగా. విజయవాడలో మనకి భవానీ మాల వేసుకున్న వాళ్ళు కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఒక 14-15 కిలోమీటర్లు చేస్తుంటారు. అయ్యప్ప పెద్ద పాదం అని చెప్పి దాదాపు 80 కిలోమీటర్లు నడిచి వెళ్తారు. అనేక యాత్రలు మనకి ఇక్కడ సమ్మక్క సారలమ్మ జాతర జరుగుతుంది, దానికి భారీగా నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు ఉన్నారు. చాలా చోట్ల నడుచుకుంటూ వెళ్ళే యాత్రలు ఉన్నాయి, ఒక సీజను, ఒక అకేషను, ఒక సందర్భాన్ని బట్టి. ఎక్కడ ఇలాంటి ఆ దారిలో అనేక హోటళ్ళు ఉంటాయి. వెజిటేరియన్ అయితే ప్యూర్ వెజిటేరియన్ హోటల్ అని బోర్డు పెట్టుకుంటారు. ఏదో రామయ్య టిఫిన్ సెంటర్, బాబుఖాన్ బిర్యానీ పాయింట్, ఏదో పేర్లు ఏదైనా ఉన్నాయి, నేను దాని గురించి చెప్పట్లా. బట్ ఇక్కడ పర్టికులర్గా ఇది చాలా మంది మీరు చూసే ఉంటారు. సువేంద్ర అధికారి నిన్న మొన్న మాట్లాడాడు సార్ బెంగాల్. ఆయన చెప్తున్నాడు అసలు బీజేపీ ఈ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదాన్ని వెనక్కి తీసుకుందాం, ముస్లింలు మనకు ఓట్లు వేయట్లేదు. స్వయంగా ఆయన చెప్పాడు. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు దాన్ని ఖండించారు. ఇది కాదు అట్లా అనకూడదు మనం, అది ఇదని. సో స్పష్టంగా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని సెగ్రిగేట్ చేసి, వాళ్ళని ఐసోలేట్ చేసి, వాళ్ళ దగ్గర కొనొద్దు, ఆ షాపులకు మనం వెళ్ళొద్దు, ఈ ప్రచారంగా జరుగుతున్న మాట ప్రతిపక్షాలు అంటేనే స్వపక్షం నుంచి కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. ఎలా చూడాలి బాబురావు గారు? ఇది రాజ్యాంగ విరుద్ధం. పార్టీలు అభిప్రాయాలు, వ్యక్తులు, మతాలు, అభిప్రాయాలు ఉండటం వేరే. రాజ్యాంగానికి విరుద్ధమైంది. ప్రజలని కులాల పేరుతో, మతాల పేరుతో వివక్షతో చూడటం అనేది అది అధికార యంత్రాంగం, ప్రభుత్వం తీసుకోవటం. ఇది మన యూపీకే కాదు, దేశానికి మంచిది కాదు. మత సామరస్యం ఏ యాత్రలు జరిగినా వెనకుండి పార్టీలో, సంస్థలో రెచ్చగొడితే జరుగుతాయి. అటువంటి రెచ్చగొట్టే వాళ్ళు ఉంటే దాన్ని ఆపి ఖచ్చితంగా తీసుకోవాలి. కానీ పేర్లు పెట్టమంటున్న ఉద్దేశం ఏంటి? వారు ప్రభుత్వము, అధికారులు చెప్పినటువంటి సమాధానాలు చూస్తే తాడి చెట్టు ఎందుకు ఎక్కావంటే తోడ మేత కోసం అన్నట్టుగా, అది వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ తెలియటానికి. వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ పేరును బట్టి తెలుస్తుందా? మనం అలా అనుకున్నా అంటే పేరును బట్టి ఉంటుందా? ఎవరు ఏ మతం వారు ఏ వెజిటేరియన్ అవ్వచ్చు, నాన్ వెజిటేరియన్ అవ్వచ్చు. నాన్ వెజిటేరియన్ ఒక మతం వాళ్ళు, ఒక కులం వాళ్ళు లేదే. అంటే ప్రజల మధ్య చీలిక తీసుకువచ్చి విద్వేషాన్ని నివారించాల్సిన ప్రభుత్వమే
Okay. అక్కడ బీజేపీ ప్రభుత్వం, యోగి గారి ప్రభుత్వం, అక్కడ అధికార యంత్రాంగం ముజఫర్పూర్ అవును ఎస్పీ వారి ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఇది పోలీసులే, రాజ్యాంగ వ్యవస్థలే ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవటం ఇది పూర్తిగా ఆక్షేపణీయం. ఓకే. మీకు ఇదే నేపథ్యంలో ఒక 3 రోజుల క్రితం విశ్వ హిందూ పరిషత్ దేశమంతా ప్రార్థనాలయాల దగ్గర అమ్మకాలు ఇతర మతస్థులు చేయకుండా నిషేధిస్తూ ఒక చట్టం చేయాలి అని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. గతంలో కర్ణాటకలో కొన్ని జాతరలు, కొన్ని ఉత్సవాలు జరిగే దగ్గర దీన్ని అడ్డుకున్నారు. అంటే ఇవన్నీ చర్యలు విడివిడిగా చూస్తే మీరు ఇందా చెప్పారు, బెంగాల్లో ఉన్నటువంటి ప్రముఖ బీజేపీ నాయకుడే ఇచ్చిన స్టేట్మెంట్, మోడీ గారి ప్రకటనే, మోడీ గారి నినాదమే చెల్లదు, మనం అందరికీ సమానమేంటి, మనకు ఓట్లేసి ఒక మతంతోనే ఉండాలి అని బహిరంగంగా మాట్లాడటం అంటే ఆలోచన ధోరణి ఏంటి? అలాగే ఇవాళ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ గారు మాట్లాడింది పత్రికలో వచ్చింది. 1947లో ఆ రోజే అందరినీ ముస్లింలు పాకిస్తాన్ పంపించేసి ఉంటే ఇవాళ ఈ సమస్యలన్నీ ఉండేవి కాదని కేంద్ర మంత్రి మాట్లాడారు. ఎవరో మాట్లాడితే తప్పుగా మాట్లాడిన వ్యక్తులు ఖండించడం వేరే, బాధ్యతా స్థానాల్లో ఉండి మంత్రులుగా ఉండి రాజ్యాంగ వ్యవస్థను కాపాడాల్సినటువంటి వారే ఇటువంటి రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఇది పార్టీలకు అతీతంగా ప్రజలందరూ బీజేపీలో ఉన్న వారితో సహా కూడా దీన్ని ఖండించాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీడీపీ, వైసీపీ, అక్కడ టీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా దీన్ని స్పందించాలి. ఇదేదో ఒక యూపీకి సంబంధించిన సమస్యలను కాపాడటం కోసం స్పందించలేదు, వాళ్ళు స్పందించరు, స్పందించాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు ఈ సందర్భంలో గమనించాల్సింది ఏంటి, ఉత్తరప్రదేశ్ లో బీజేపీ డబుల్ ఇంజిన్ అన్నారు, యోగి మోడీ 2 ఇంజిన్లు అక్కడ దెబ్బతినిపోయినాయి చూసాం మనం. తీసుకోండి బాబురావు గారు, ఆ పార్టీ చేద్దాం. ఓకే. అందుకని ఇది పార్టీలకు అతీతంగా మన రాజ్యాంగాన్ని, రాజ్యాంగ మౌలిక సూత్రాలని, ప్రజల మధ్య ఐక్యతని కాపాడటం కోసం చేయాలి. ఇప్పటికైనా బీజేపీ జాతీయ నాయకత్వం స్పందించాలి, ప్రధానమంత్రి గారు కూడా స్పందించి ఇది తప్పు అని ఖండిస్తే ఏ ప్రభుత్వాలు బీజేపీ అయినా ఇంకొకటి చేయకుండా ఉంటారు. రైట్ సార్. డిబేట్ కండి రామకృష్ణ గారు, మీరు ఇది మనం చూసాం, ఈ యూపీలో మొదలు పెట్టగానే ఉత్తరాఖండ్లో కూడా ఇదే నినాదం వచ్చింది సార్. అంటే గంగా నది నుంచి నీరు తీసుకొని ప్రధానంగా ఈ నీలకంఠ టెంపుల్ దగ్గరికి వెళ్తారు, కొన్ని చోట్ల వేరు వేరు శివాలయాలకు కూడా వెళ్తారు. ఇది ఒక్కరోజు ఏదో కొన్ని గంటల ప్రోగ్రాం కాదు, కొన్ని చోట్ల 15 రోజులు చేస్తారు, యూపీలో నెల రోజులు కూడా శ్రావణ మాసం మొత్తం కూడా చేస్తారంట ఉన్నారు. అనేక రూట్లలో జరుగుతుంది. నేను చెప్పింది మెయిన్ స్ట్రెచ్, ఈ 105 కిలోమీటర్ల స్ట్రెచ్ ఒక ప్రధానమైన దారి, నీలకంఠ టెంపుల్కి వెళ్ళే రూట్ అనమాట. దీన్ని అంటే అసలు ఇప్పటిదాకా ఎప్పుడన్నా మన దగ్గర కూడా ఇందాక నేను చెప్పాను, చాలా యాత్రలు జరుగుతాయి, పాదయాత్రలే జరుగుతాయి, భక్తులు వెళ్తూ ఉంటారు. ఎప్పుడన్నా అసలు ఇలాంటిది విన్నామా? ఒక షాపులలో ఆ పేర్లు పెట్టాలి, ఆ యాత్రకున్న పవిత్రతని కాపాడాలి. ప్రజలున్న దగ్గరికి యాత్ర వచ్చిందా, యాత్ర దగ్గరికి ప్రజలు వెళ్ళారో నాకు అర్థం కావట్లా. ఏం చెప్తారు రామకృష్ణ గారు? సార్ గుడ్ ఈవినింగ్ సార్, మీకు ప్యానెల్లో పెద్దలకి అట్లాగే హెచ్ఎంటీవీ ప్రేక్షకులకి. సార్ ఇవాళ సరే వాళ్ళ ఓట్ బ్యాంక్ కాపాడుకోవటమా లేకపోతే రాజకీయ ఎగ్జిస్టెన్స్ ని కాపాడుకోవడం కోసమో కావచ్చు, కానీ మీరు నేను కాదు, ముందు బేసిక్ గా ఎన్డీఏలో ఉన్న జేడీయూ కావచ్చు, ఎల్జేపీ కావచ్చు, ఆర్ఎల్డీ కావచ్చు, వీరు ముగ్గురు కూడా దీన్ని ఖండించడం జరిగింది. అట్లాగే ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కూడా చెప్పడం జరిగింది, ఇది పొరపాటు జరిగినట్టుంది, మేము సరిచూసుకుంటామని చెప్పడం జరిగింది. సో ఇదంతా పక్కన పెడితే అసలు బేసిక్ గా ఇవాళ ప్రతిపక్షాలు ఇండియా కూడా మొత్తం రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన సమయం వచ్చింది అని ఆ ఎన్నికల్లో మాట్లాడడం గాని, లేకపోతే దాని గురించి మాటి మాటికి కాన్స్టిట్యూషన్ గురించి ప్రస్తావించడం గాని ఎందుకు వస్తా ఉంది పరిస్థితి అంటే, ఇటువంటి సిచ్యువేషన్స్ అరైజ్ అవుతా ఉన్నాయి కాబట్టే వస్తా ఉంది. సెన్సిటివ్, ఆ ఏరియా సెన్సిటివ్ అయ్యి అటు వెళ్లే భక్తులకి ఏదన్నా ఇబ్బంది కలిగే పరిస్థితే ఉంటే అక్కడ ఉన్న ప్రభుత్వం వారికి రక్షణ కల్పించే విధంగానే అక్కడ ఉన్న ప్రభుత్వం దాన్ని ఎట్లా చేయాలి, లేకపోతే కొంత ఆల్టర్నేట్ డైరెక్షన్స్ లో తీసుకెళ్లమా. మేజర్ పార్ట్ బీహార్ లో జరుగుతుంది కావడి యాత్ర, ఉత్తరప్రదేశ్ లో, తర్వాత ఉత్తరాఖండ్ లో. మీరు కరోనా సమయంలో కూడా ఉత్తరాఖండ్ ప్రభుత్వం కావడి యాత్రకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది, ఎందుకంటే నెక్స్ట్ 6 months లో ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి కాబట్టి కావడంలో
ఉత్తరాఖండ్ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అంటే ఓటు ఎలక్షనే ముఖ్యంగా ఈ పోలరైజేషన్ బేస్డ్ గా ఓట్లు దండుకోవాలనే ఒక బీజేపీ యొక్క దుర్మార్గపు ఆలోచనే దీని అంతటి కారణం. సార్ ఇవాళ నేను కొన్ని ట్విట్టర్ లో ఎక్స్ లో కొన్ని వీడియోస్ కూడా చూడటం జరిగింది. యజమాని హిందువు పనిచేస్తున్న నలుగురు ముస్లింలు, ఒక అతను టీ ప్రిపేర్ చేస్తాడు, ఒక అతని పాన్ షాపు, ఒక అతను క్లీనింగ్ చేస్తాడు. అట్లా నలుగురికి 4 పనులు ఉన్నాయి నా షాప్ లో. ఎప్పుడు కూడా 20 ఏళ్లుగా నేను నడుపుతా ఉన్నాను షాప్. ఎప్పుడు కూడా మాకు ఇటువంటి భేదభావాలు రాలేదు. చాలా ప్రేమ ఆప్యాయతలతో వచ్చిన భక్తుల్ని ఈ నలుగురు ముస్లింలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని పంపించే వాళ్ళం అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎస్ డెఫినెట్ మాంసం గురించి ఏదైనా ఆపన్నాం ఈ 15 రోజుల కంటే పుల్లారావు గారు కన్విన్స్ చేసి ఆ మటన్ షాప్ తో చికెన్ షాప్ తో ఏవో ఎనీ ఏది ఏమైనా మీట్ ఎక్స్పోర్టింగ్ కంపెనీస్ నుంచి భారతీయ జనతా పార్టీ ఎక్కువ చందాలు వసూలు చేస్తుంది కాబట్టి వాళ్ళని కన్విన్స్ చేసి 15 రోజులు వద్దు అని చెప్పి ఆపి ఉండవచ్చు తప్ప ఏకంగా మొత్తం పేర్లు డిస్ప్లే చేయక పేర్లు సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వై అనే అతను తన పేరు ముస్లిం గా డిస్ప్లే చేసినంత మాత్రాన అక్కడ ఏమి లాభం అనుకోరబోతా ఉంది, ఆ ఏం సెన్సిటివిటీని తగ్గించబోతా ఉన్నారు అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ కేవలం పోలరైజేషన్ హిందూ ఓట్. ఇంకో ముఖ్యమైన విషయం కూడా సార్, యూపీ పాలిటిక్స్ తీసుకున్నప్పుడు ఇవాళ బీసీ ఓటు బ్యాంక్ గణనీయంగా కోల్పోయింది భారతీయ జనతా పార్టీ. ఈ కావడి యాత్ర చేసే సెక్షన్ ఆఫ్ పీపుల్, మేజర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఓబీసీలు ఉంటారండి. పాసిస్ కానీ యాదవులు కానీ అట్లా ఓబీసీ ఎస్సీ ఎస్టీలు మేజర్ సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆ యాత్ర చేసేది భక్తులంతా కూడా. సో ఈ బీసీ సెక్షన్స్ ఎస్సీ ఎస్టీ సెక్షన్స్ నుంచి ముస్లింలను విడగొట్టే ఒక ఆలోచన కుట్రపూరితంగా చేసింది అనే యాంగిల్ కూడా ఇవాళ డిస్కషన్ జరుగుతూ ఉంది. అంటే అగ్రవర్ణాలు ఎవరు కూడా పార్టిసిపేట్ చేయడం చాలా తక్కువ. సో ఓటు బ్యాంక్ గా మేజర్ ఓబీసీలు, బీసీలు, ఎస్సీ ఎస్టీలు అండ్ ముస్లింలు వీళ్ళందరూ కలిసి ఐకమత్యంగా కానీ ముందుకెళ్తే మొన్న వచ్చిన 40 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. 27 నాటికి చాలా అభ్యంతరకర పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఎదుర్కొనే పరిస్థితి ఉంది. ఇవాళ బద్రీనాథ్, అయోధ్య లాంటి స్థానాలు కూడా ఓడిపోతున్న తరుణంలో దీన్ని ఇంకా ఫ్లేరప్ చేసే ఒక దుర్మార్గమైన ఆలోచనే తప్ప, మీరు చూడండి రాజ్యాంగం అందరికీ సమాన హక్కులు, అందరికీ సమానమైన వ్యాపారం చేసుకునే అధికారం, అందరికీ సమానమైన రాజ్యాంగం చెప్తా ఉంటే దాన్ని దేన్ని కూడా పాటించకుండా దాన్ని అన్ని పెడచెవిన పెట్టి ఇవాళ ఇటువంటి బ్లాక్ అంటే నల్ల చట్టాలు తీసుకురావడం ఎక్స్ వేదికగా ముజఫర్ నగర్ ఎస్పీ వచ్చి చెప్పడం కూడా జరిగింది. అతను బహిరంగంగానే చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇవాళ డైవర్షన్ పాలిటిక్స్ టాక్టిక్స్ కూడా వీళ్ళు అమలు చేస్తా ఉన్నారు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 9.2% హైయెస్ట్, స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ హైయెస్ట్ ఉన్న పరిస్థితి. ఇటువన్నిటికీ సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా భారతీయ జనతా పార్టీ లేదు. సో మతం బేస్డ్ గా మతాన్ని యూపీలోనే వాళ్ళ పార్టీలోనే ఒక పెద్ద గందరగోళం జరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అది మీరు నెక్స్ట్ మాట్లాడుతున్నారు కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే మీకు ఒక చిన్న ఉదాహరణ ముగిస్తా సార్. చెప్పండి. నాకు ఒక 5-6 ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో అరే అని పిలిచేవాడు ఉన్నాడు, బావా అని పిలిచేవాడు ఉన్నాడు, అన్న అని పిలిచేవాడు ఉన్నాడు, లేకపోతే వరుసలతో పిలుచుకునే ఉన్నాం మేము. ఇవాళ దేశంలో ఇటువంటి వాతావరణం సృష్టించడం వల్ల 1000 సంవత్సరాలుగా కలిసి ఉంటున్న మన మధ్యలో ఇటువంటి డిస్పారిటీస్ తీసుకురావడం వల్ల ఇవాళ ఎకనామిస్ట్ మొత్తం చెప్తా ఉన్నది ఏమంటే, అభివృద్ధి వాళ్ళ ఎకనామిస్ట్ చెప్తా ఉన్నది ఏంటంటే అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ అభివృద్ధి చెంది కలిసి ముందుకెళ్తేనే దేశం ఎకానమీ బాగుంటుంది తప్ప ఈ దేశంలో ఈ మత విద్వేషాలు అనేది దేశ ప్రగతికి చాలా గొడ్డలు పెట్టు అని ఎకనామిస్టులు చెప్తున్నారు. రైట్ రామకృష్ణ గారు. ఆంజనేయ రెడ్డి గారు, ఇక్కడ మాకెవరికి ఏమి లేవు. ఇప్పుడు రాజకీయం, ఇప్పుడు గుస్బేటియా లేకపోతే ముసల్మానుకో దేదేంగే వీటి వల్ల ఫలితం కూడా రాలే. ఎన్నికల్లో మనం చూసాం. కానీ ఒక యాత్ర దశాబ్దాలుగా శతాబ్దాలుగా జరుగుతున్న యాత్ర, ఎప్పుడు దానిలో కాంట్రవర్సీ లేదు. యాత్ర మొదలయ్యాక ఎక్కడన్నా చెదురుముదురు సంఘటనలు జరగవచ్చు, అది వేరు. కానీ యాత్ర మొదలుగాక ముందే ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేసి పెట్టి దానిలో మళ్ళా స్వపక్షాలు వ్యతిరేకించడంతో ఒక అడుగు వెనక్కేసి ఇదంతా అవసరమా? యూపీ రాజకీయం కోసం చేస్తున్నారా? ప్రజల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించడం కోసం చేస్తా ఉన్నారా? యాత్రలో
వాళ్ళు యాత్రకు వెళ్ళే వాళ్ళు ఏం తింటే అదే పెడతారు సార్. వాళ్ళు తినంది పెట్టి కూడా అమ్ముకోలేడు కదా. దీన్ని ఎందుకు ఇంత కాంట్రవర్సీ చేస్తా ఉన్నారు, ఏం చెప్తారు? శ్రీనివాసరావు గారు, మీకు చర్చలో పాల్గొంటున్న అందరూ కూడా నమస్కారాలు. ఇప్పటి వరకు ఈ కుహనా సెక్యులర్ వాదులు ఆ ఉపన్యాసాలు నేను విన్నాను. నాకు వీటన్నిటికీ సమాధానం చెప్పే అవకాశం ఇవ్వాలి. లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్. రెండోది, ఇప్పుడే మాట్లాడారు ఆయన అంబటి రామకృష్ణ గారు చాలా గొప్పగా 1000 సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము. మీకు ఎంత జ్ఞాపక శక్తి లేదండి. అంబటి రామకృష్ణ గారు 1947లో ఈ దేశం నుంచి ముస్లింల పేరుతో మతం పేరుతో దేశం చీలిపోయింది పాకిస్తాన్. మీకు అంత జ్ఞాపక శక్తి లేదా? 1000 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ శ్రేయభావంతో ఉన్నామని, 1000 సంవత్సరాలకు ముందు ఈ దేశంలో తురుష్కులు వచ్చి ఈ దేశాన్ని ఎంత సర్వనాశనం చేశారో మీరు చరిత్ర తెలియకుండా. ఐఎమ్ సారీ సార్ అంబటి రామకృష్ణ గారు, ఐఎమ్ వెరీ సారీ. రెండవది, నేనేమంటున్నా అంటే ఉత్తరప్రదేశ్ లో ఈ కందూర యాత్ర మీద కొన్ని ఓడలు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. 2018 గొడవ జరిగా ఈ కందూర యాత్రలో మీకు గుర్తుంది శ్రీనివాస్ గారు సార్, చెప్పండి. ఈ పాకిస్తాన్ ఎందుకు గొడవలు జరిగా ఏమిటో ఒకసారి మీరు చరిత్ర పరిశీలించారు. చెప్పండి, మీరే చెప్పండి డిబేట్ లో. ఒక నిమిషం, మీరు గుర్తుందంటున్నారు, మేడం నేను చెప్పమంటున్నారు. చూసే వాళ్ళకి తెలియాలి కదా సార్, శ్రోతలకు తెలియాలి కదా, మీరుతో చెప్పండి. మళ్ళీ నేను చెప్పాలా? ఒక నిమిషం ఆగండి సార్, నాకు అవకాశం ఇవ్వండి సార్. నేనేమంటున్నా అంటే ముస్లింస్ నాకు చాలా దగ్గర స్నేహితులు ఉన్నారు. రోజు మా ఇంటికి ఒక చాంద్ భాష అనే అతను వస్తాడు. వాళ్ళ కుటుంబంలో ఏ సమస్య వచ్చినా నేనే పరిష్కరిస్తా. వాళ్ళ కాలేజీ సీట్లు కానివ్వండి, లేదా ఫీజులు తగ్గించాలన్నా కానీ, లేదా ఇంకే అవసరం వచ్చినా. నాకు క్రిస్టియన్ లో చాలా దగ్గర స్నేహితులు ఉన్నారు. రోజు ఒక సిస్టర్ మేరీ అనే అమ్మాయి, మా ఊరి అమ్మాయి, రోజు నాకు ఫోన్ చేస్తుంది, నాతో మాట్లాడుతుంది, అన్నా ఎట్టున్నారని చెప్తుంది. కాబట్టి ఇదేదో గొప్ప రామకృష్ణ గారు పైనుంచి దిగొచ్చి నా ఒక్కడికే స్నేహితులు ఉన్నారని ఆయన అతనా చాతుర్యం చూపిస్తే ఇక్కడ ఎవరు అందరికీ స్నేహితులు ఉన్నారు. ప్లీజ్ 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 లెట్ మీ కంప్లీట్. ఇక్కడ మన పుల్లారావు గారు వెరీ సీనియర్ మ్యాన్ అండ్ జెంటిల్ మ్యాన్, వారు చాలా చెప్పారు. ఎస్, అదేమీ తప్పు కాదు, కానీ కొంత జాగ్రత్తగా సెన్సిటివ్ గా చేస్తుంటే బాగుండేదని. ఈ రోజు మన దేశ చరిత్ర చూస్తే మసీదుల ముందు హిందూ యాత్రలు ఏవి కూడా ఏ విధమైన మేళతాళాలు లేకుండా క్లోజ్ చేసుకొని ఆ మసీదులు దాటే వరకు చాలా ప్రశాంతంగా నడవాలా. ఎప్పుడైనా ప్రశ్నించారా మీరు? ముస్లింస్ సెంటిమెంట్స్ దెబ్బతింటాయి కాబట్టి మీరు మసీదుల ముందు మేళతాళాలు ఆపండి. మీరే కాదు అదిరెడ్డి గారు, మీరు ఇంత పశ్చాబద్ధం నా డిబేట్ లో చెప్తే నేను వింటూ ఊరుకోవాలా? హైదరాబాద్ లో కాదు, మీరు మసీదులో విచ్ ఇస్ రాంగ్ ఎక్కడ చెప్పండి, అలాగే చోటు జరిగిందని చెప్పండి నాకు. మిస్టర్ శ్రీనివాసరావు, you tell me one in the state where Hindu శ్రీనివాసరావు గారు మిమ్మల్ని చెప్పబడుతున్నా నేను. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వేదిక ప్రజల ఐక్యతనే దెబ్బతించకూడదు. వేదిక బహిరంగంగా ప్రజల ఐక్యత కాదు. ఆంజనేయరెడ్డి గారు మీరు ఒక బ్లేమ్ చేశారు. ఆంజనేయరెడ్డి గారు మీరు ఒక బ్లేమ్ చేశారు. హిందూ యాత్రలో మసీదు ముందు వెళ్తుంటే మొత్తం ఆపేసి వెళ్ళాలని చెప్పండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. నేను వెళ్ళిపోమంటే చర్చలో కాదు సార్, నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. ఏమిటి? మీరు ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఫలానా చోట అలా వెళ్ళాలి, వెళ్ళకపోతే ఊరుకోండి. నెల్లూరులో మొన్న హనుమాన్ యాత్రప్పుడు కూడా పోలీసు ఫోర్స్ నిలబడి దగ్గర మసీద్ చుట్టూ దగ్గర నిలబడి అందరికి చెప్పి ప్రశాంతంగా వెళ్ళండి అంటే వెళ్ళామండి. ఓకే, నాకు ఇంకొక విషయం రాజస్థాన్ లో హిందూ యాత్రలు ముస్లిం మైనారిటీస్ ఏరియాలో పోతుంటే చాలా దౌర్జన్యం చేశారు. అప్పుడు ఈ దేశంలో మాట్లాడిన వాళ్ళు ఎవరు తెలుసా? ఖండించారు. ఒక నిమిషం ఖండించడం అసలు నేను చెప్పేది ఏమన్నారు తెలుసా? ఒక ప్రముఖ హీరోయిన్ ఏమన్నారు తెలుసా? అసలు ముస్లిం ఇలాకాలో హిందువులు ఫంక్షన్ ఎట్లా జరుపుతారండి, ఎట్లా ఊరేగింపుతారండి అని మాట్లాడింది. మీరు ఎప్పుడన్నా ఖండించారా? మీరు ఎప్పుడన్నా మాట్లాడారా? ఒకటి. రెండవది, సీతారాం యేచూరి గారు చాలా గొప్ప కమ్యూనిస్టు నాయకుడు, లెఫ్టిస్టు. ఆయన ఎవరున్నారు తెలుసా? సిటిజన్ ఆర్టికల్ రద్దు చేసినప్పుడు
జమ్మూ కాశ్మీర్ లో ముస్లిం క్యారెక్టర్స్, ముస్లిం మెజారిటీ క్యారెక్టర్ దెబ్బతీయడం కోసం 370 ఆర్టికల్ పెట్టారు. ఈ దేశం హిందూ మెజారిటీ క్యారెక్టర్ రాజశేఖర్ గారు, నేను కన్వర్ యాత్ర గురించి పెడితే మీరు కాశ్మీర్ దాకా వెళ్ళిపోయారు. పాయింట్కి రండి. నేను సార్ ఇప్పుడు దాకా మాట్లాడలేదు, కర్మజాతం గురించి మాట్లాడారా? ఏమంటారు? మీరు ఎంతమంది ఏమన్నారు? సురేంద్ర అధికారి మైనారిటీలు స్టేట్మెంట్ చెప్పాను నేను, సురేంద్ర అధికారి అనలేదా? నేను చెప్తున్నాను సార్, నేను అనలేదు, నేను ఉన్నాను. ఒక నిమిషం ఉండండి. ఈ దేశంలో కుహనాశివుడు కమ్యూనిస్ట్ ఏం చెప్తున్నారు? ముస్లింలు ఎవరు బీజేపీకి ఓటేయకూడదు. అప్పుడు మీకు అడ్డం లేదా? ఎవరు చెప్పలేదా మాట? ముస్లింలు ఎవరు బీజేపీకి ఓటేయద్దని చెప్పరా? ఏ పార్టీ చెప్పలేదు సార్ నాకు తెలిసి. చెప్పండి. ఇక్కడ రామకృష్ణ చూస్తున్నారు, ఇక్కడ బీజేపీ నాయకులు బరాబర్ బాధ హిందూ పార్టీ అనే నాయకులు ఉన్నారు, నేను చూశాను. కానీ ముస్లిం ఎవరు ఓటేయద్దని పార్టీ నేను చూడలా. ఎంఐఎం నాకు తెలియదు. నాయకులు దంత భజన ఇష్టపడారు. మైనారిటీ ఎవరు బీజేపీ ఓటేయకూడదు, బీజేపీ మైనారిటీ వ్యతిరేకి, ముస్లిం వ్యతిరేకి. బాబురావు గారు మీరు ఎప్పుడు అలా చెప్పారా? నాకు తెలీదు. బీజేపీకి ముస్లింలే కాదు, హిందువులే కాదు, క్రైస్తవులే కాదు, భారతీయులు ఎవరు ఓటైతే చెప్పాము మేము. అసలు సిపిఎం తీసుకుంటారు, మీరు ఏదో మీ ఫ్రేమ్ తీసుకుంటారు. రైట్ రైట్ సార్, వ్యక్తిగత విమర్శలు వద్దు సార్. ఆంజనేయుడు పెట్టేసి రామకృష్ణ గారు మీరు ఏదో ఒక ఫోటో చూపించేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు, నేను తీసుకుంటారు. నాకు శ్రీనివాసరావు గారు మళ్ళీ ఇస్తాను. మీరు పాయింట్ చెప్పారు, దాన్ని లైటర్ వేలో తీసుకుంటే బాగుండేదని మీరు చెప్పారు. ఒకసారి మళ్ళీ వస్తాను. రామకృష్ణ గారు, ఇక్కడ 2 అంశాలు. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపించబోతున్నది ఏంటో చెప్పండి. రెండోది, యూపీలో ఒక పార్టీలోనే బీజేపీలోనే 2 భిన్నమైన స్వరాలు చాలా బలంగా జాతీయ స్థాయిలో కూడా దీని మీద చర్చ జరుగుతుంది. ఈ కేశవ్ ప్రసాద్ మౌర్య నడ్డా గారిని, అమిత్ షా గారిని కలిశారు 2 రోజుల క్రితం. నేషనల్ మీడియా అంతా దీని మీద ఒక ఈవెన్ పార్టీ స్ప్లిట్ అవుతుందన్న కూడా చర్చ నడుస్తుంది. నేను స్ప్లిట్ అవుతా కాదా తెలియదు, కానీ ఇది ఏదైనా ఒక డైవర్షన్ టాక్టిక్స్. ఎందుకంటే వాళ్లే దీన్ని ముందుకు తీసుకొచ్చారు. మీరు అన్నట్టు ముఖ్తార్ అబ్బాస్ నక్వీ గారు లేదు ఇది ఏదో పొరపాటు జరిగిందని దాని నుంచి వెనక్కి వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎలా అర్థం చేసుకోవాలి సార్? నేను చూపించబోయింది ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దేశ రాజ్యాంగం పట్ల ఏమాత్రం సరే ఈ రకమైన వాదాన్ని మనం తీసుకురాం. సరే ఏది ఏమైనప్పటికీ మా ఆచారం ఇంతే, మేము ఇంతే మెజారిటీ సెక్షన్ ఏదో పోలరైజ్ చేసుకొని ఆ ఓట్ల కోసం దేశం భవిష్యత్తులో భావితరాలు ఏమైపోయినా సరే మేము రోజు అధికారం కోసం మేము ఇట్లే ప్రదర్శిస్తామంటే నేనేం చెప్పాను. కానీ నెల్లూరు గురించి నాకు కూడా చాలా అవగాహన ఉంది. నెల్లూరు అత్యంత సామరస్యమైన, చాలా సహృద్భావం కలిగిన ప్రాంతం. దాన్ని కూడా ఇవాళ డిస్ప్యూట్ లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు బాధ కలుగుతా ఉంది. ఇటువంటి సీనియర్ మాట్లాడుతా ఉన్నప్పుడు పక్కన పెడితే ఆయన చెప్పిన మాట కూడా ఏమంటే, ఇక్కడ మసీదు ఉంది కాబట్టి కొంచెం శాంతియుతంగా ప్రశాంతంగా వెళ్ళండి అని చెప్పారు. ఒక నిమిషం, శాంతియుతంగా ప్రశాంతంగా యూ కెన్ డూ దట్ కాదు సార్, ఒక్క నిమిషం. యూ కెన్ పార్టీ హిందువులు మాత్రం ఉండాల్సిన అవసరం లేదంట, హిందువులకి ఇవ్వాల్సిన అవసరం లేదంట. మీకు ఇంత అసహాయం మీరు ప్లీజ్ బేర్ విత్ ఆయన చెప్పండి, మీకు ఛాన్స్ ఇస్తాను. చెప్తున్నారు కదా ఈ దేశాన్ని సర్వనాశనం నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే. ఓకే రైట్, రామకృష్ణ గారు గో హెడ్. సార్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో అక్కడ కేశవ్ ప్రసాద్ మౌర్య కానీ మనం బాగా గమనిస్తే 22 ఎలక్షన్ టైంలోనే యోగిని తప్పిస్తారా అన్న చర్చ ఆ రోజే మొదలవటం జరిగింది. సరే ఆ తర్వాత మనం దేశంలో ఉన్న రాష్ట్రాలు మొత్తం తీసుకుంటే కూడా అందరు ముఖ్యమంత్రుల్ని తప్పించడం జరిగింది. యోగి ఆదిత్యనాథే స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, నేనేమి పాలల్లో ఏగలాంటి వాడిని కాదు, నన్ను
నేనే శివరాజ్ సింగ్ చౌహాన్ కాదు నన్ను తీసి పడేయడానికి, Okay. నన్ను తీస్తే కాన్సిక్వెన్సెస్ చాలా తీవ్రంగా ఉంటాయని యోగి ఆదిత్యనాథే ఆ మాట మాట్లాడాడు అన్నప్పుడు Okay. అక్కడ అతన్ని తప్పించే ప్రయత్నం ఏదో జరుగుతా ఉంది అని తనే చెప్పాడు, మన మీరు నేను మాట్లాడే అవసరం కాదు. సో అటువంటి తరుణంలో ఇవాళ ఆ ప్రయత్నము లేకపోతే ఆ మార్గం ఏదో పొసగని సమయంలో అక్కడ ఏదో డిస్ప్యూట్ వచ్చి పార్టీ పూర్తిగా కొలాప్స్ అయ్యే పరిస్థితి. అక్కడ అఖిలేష్ యాదవ్ హడావుడిగా మీటింగ్ పెట్టడం, వారి లెజిస్లేటివ్ సభ్యులందరినీ పిలవటం, ఒక మాన్సూన్ ఆఫర్ కూడా ఆయన ఇవ్వడం జరిగింది. సరే ఎండ్ ఆఫ్ ది డే అక్కడ బీసీలు చాలా అసహనంగా ఉన్నారు యోగి పరిపాలన పట్ల. ఎందుకంటే డెఫినెట్ గా ఒక సెక్షన్ ఆఫ్ డాన్స్ ని తుదముట్టించాడేమో కానీ దానికి ప్లేస్ లో ఇంకో సెక్షన్ ఆఫ్ డాన్స్ రావడం జరిగింది. ఉదాహరణకి మన హత్రాస్ లాంటి సంఘటన తీసుకున్నప్పుడు వారు మొత్తం కూడా రేపిస్టులు మొత్తం కూడా యోగి ఆదిత్యనాథ్ కమ్యూనిటీకి చెందిన వారు, వాళ్ళందరినీ పూర్తిగా కాపాడడం జరిగింది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ ప్రజల్లో అసహనం పెరిగినప్పుడు, ఆ ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల అభద్రత, ఈ ప్రజల పట్ల వ్యతిరేకత వచ్చినప్పుడు అది ప్రత్యక్షంగా మనం ఎలక్షన్ లో చూసిన తరుణంలో కొంత రెమెడీ ఏదో చేద్దాము, బీసీలని కన్సాలిడేట్ చేసుకునేటట్టుగా మనం మౌర్యాన్ని తీసుకొస్తే బీసీలు ఏమైనా వస్తారేమో, ఓటు బ్యాంక్ చెదిరిపోయింది, ఇదే పరిస్థితి కానీ కొనసాగి. ఇంకొక విషయం కూడా సార్, ఇవాళ యోగి ఆదిత్యనాథ్ ని స్ట్రాంగ్ గా వాళ్ళే ప్రొటెక్ట్ చేశారు. రేపు భవిష్యత్తులో భవిష్యత్ ఎలక్షన్ నాటికి మోడీ దాదాపు 80 సంవత్సరాలకు వెళ్తాడు. ఒకవేళ యోగి ఆదిత్యనాథే కానీ బలంగా ఉంటే గుజరాతీయ చేతుల నుంచి మళ్ళీ అధికారం పక్కకెళ్లేటట్టుంది. అమిత్ షాని పెట్టుకోవాలనే ఆలోచన కోసం కూడా ఈ రోజే ఆదిత్యనాథ్ ఈ మాట ఎలక్షన్ రామకృష్ణ గారు మీకు గుర్తుంటే అరవింద్ కేజ్రీవాల్ చాలా బహిరంగంగా ఎన్నికల ప్రచారంలోనే చెప్పాడు ఆయన దీన్ని తప్పించబోతున్నారని. సో ఇవన్నీ కూడా రాజకీయంగా విశ్లేషకులు తలపండిన వారు ముందుగానే ఊహించారు. ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం, అన్నం ఉడుకుతా ఉంది. ఓకే రైట్. ఒకసారి బాబురావు గారు ఇక్కడ సరే వాళ్ళ పార్టీలో ఏమన్నా ఉండొచ్చు, వాళ్ళ అధిష్టానం ఏ పార్టీ అయినా సరే అధిష్టానం ఏదో నడుస్తుంది. యోగి ఆదిత్యనాథ్ వల్లే సీట్లు వచ్చినాయి, అసలు దేశంలోనే బెస్ట్గా చేశారని వాళ్ళే చెప్పుకున్నారు. లేదా ఆయన కాంపిటీషన్ పక్కకు పెడతారు, ఆయనే గొప్పగా చేశారు బుల్డోజర్ల పరిపాలన. ఫలితం రాష్ట్రంలో మీరు ఇందాక చెప్పినట్టు డబుల్ ఇంజిన్ అయిపోయింది, సింగిల్ ఇంజిన్ అయిపోయింది, వేరే చర్చ. బట్ వీటిని రేకెత్తించడం వల్ల ఇందాక మీరు చెప్పారు విహెచ్పి కానీ ఇప్పుడు హైదరాబాద్లో ఆంజనేయ రెడ్డి గారి కోపం వస్తుంది, కానీ హైదరాబాద్లో రోజుల తరబడి గణేష్ యాత్ర జరుగుతుంది. దారిలో అనేక మసీదులు ఉంటాయి. నాకు గుర్తుండే ఒకటే, వాళ్ళ నమాజ్ చదివే టైంలో ఈవెన్ ప్రతి పార్టీ నాయకులు కూడా, ఈవెన్ మోడీ గారు కూడా స్వయంగా హైదరాబాద్లో రోడ్ షోలో మేమే చూసాం స్వయంగా. అక్కడ నమాజ్ చదువుతున్నప్పుడు కాసేపు ఆగుతారు, ఆ నమాజ్ కొన్ని సెకండ్స్ పాటు ఉంటుంది, ఆగుతారు. ఇదే మర్యాద. ఆంజనేయ రెడ్డి గారు మీకు టైం ఇస్తాను, మీకు కావాల్సినంత టైం ఇస్తాను, కొంచెం ఓపిక పట్టండి. బాబురావు గారు, ఇది హైదరాబాద్లో గణేష్ యాత్ర చెప్తే రోజుల తరబడి చాలా పెద్ద పెద్ద శబ్దాలతో వెళ్తావు, ఎక్కడ ఆపరు, పోలీసులు ఎక్కడ చెప్తే లోకల్గా గొడవ ఎందుకని చెప్తే చెప్పుండదు. సమస్య అది కాదు. 105 కిలోమీటర్ల స్ట్రెచ్లో మీరు పేర్లు డిస్ప్లే చేయాలని ఒకవైపు పెట్టి హిందువుల దగ్గరే కొనండి ప్రచారం చేసే దుర్మార్గులు బీజేపీ పార్టీ నాయకులు అంటలే నేను, అలా ప్రచారం చేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ పొట్టగొట్టే పని అనుకోవాలా? దీనివల్ల ఫలితం రాకపోతున్నా సరే దీనికే కట్టుబడాలి ఒక నిర్ణయం ఏమన్నా తీసుకున్నారు ఈ పోలరైజేషన్కి? ఒకటి మొదట ఈ చర్చలో ఎవరు మాట్లాడినా రాజ్యాంగ విరుద్ధంగా ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రీతిలో మన వ్యాఖ్యలు ఉండకూడదు. ఆంజనేయ రెడ్డి గారి మాటలు ఆ రకంగా ఉన్నాయని నేను తీవ్రంగా అభ్యంతరం చెప్తున్నా. ఫస్ట్ విషయం, రాజకీయంగా తేడాలు ఉంటాయి, అది మాట్లాడుకోవచ్చు. కానీ మతాలని ఈ రకమైనటువంటి ప్రజల మధ్య పార్టీల పెద్దలుగా ఉన్న మనం ఎవరన్నా వ్యక్తులు తప్పు చేస్తే ఆ వ్యక్తుల తప్పుల్ని ఖండించాలి తప్ప దాన్ని మతాలకి పులిమి మనం మత సామరస్యాన్ని కాపాడాల్సిన వాళ్ళం ఇటువంటి పని చేయటం అది సమంజసం కాదు. తర్వాత విషయం, ఈరోజు దేశంలో మతాలని రెచ్చగొట్టినటువంటి వ్యాఖ్యలు చేసిన దాన్ని మొన్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రజలు తిరస్కరించారు, ఆ వ్యాఖ్యలు తిరస్కరించారు, ఆ వాదనలు తిరస్కరించారు. మీరు చూడండి, ఒక మతం వారి యొక్క మంగళసూత్రాలు లాక్కుంటారని ప్రధానమంత్రి గారు మాట్లాడిన నియోజకవర్గంలో కూడా ఎవరు తిరస్కరించింది? అన్ని వర్గాల ప్రజలు, హిందూ ముస్లిం క్రైస్తవుల తేడా లేకుండా తిరస్కరించారు. ఇది రోజు చూడాల్సింది. దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద మీరు అన్నారు ఇందాక కమ్యూనిస్టుల్ని అధపాతాలను నెట్టారు. మేం చెప్పలా 370 వస్తాయని. 370 సీట్లు వస్తాయని చెప్పి
400 అడిగితే 240 ఇచ్చిన దగ్గర ఎవరు తిరస్కరించారు? ఓకే. దాంతో పాటు నిన్న ఉప ఎన్నికలు జరిగితే 13 ఉప ఎన్నికల్లో శాసనసభలో 11 నియోజకవర్గాల్లో అసెంబ్లీ సెగ్మెంట్ లో 50% మన పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చిన బీజేపీ ఓటింగ్ 35% నెల రోజుల్లో పడిపోయింది. ఎవరు? అన్ని మతాల వారు, మతాలతో సంబంధం లేదు. వీటిని పునఃపరిశీలన చేసుకుని మాట్లాడాల్సిన అవసరం ఉంది. చరిత్ర వక్రీకరించాల్సిన అవసరం. రాజులు అది హిందూ రాజా, ముస్లిం రాజా, లేకపోతే ఇంకోరెవరు, ఆ రాజులు చేసిన దాన్ని ఆ తరగతి ప్రజలందరికీ నెట్టకూడదు. ఎక్కడైనా మీరు ఆ రకమైన చరిత్ర వక్రీకరించి కాశ్మీర్ లో సీతారాం యేచూరి గారు లేదా ఇంకో పార్టీనో స్వయం పరిపాలన 370 ఆర్టికల్ ని దాన్ని మతానికి పులిమేట పద్ధతిలో మాట్లాడితే అది మీరు మాట్లాడారు. పార్టీకి సంబంధించినటువంటి మీరు ఆంజనేయ రెడ్డి గారు ఇప్పుడు అందరూ వింటున్నారు. కాశ్మీర్ దీనికి వద్దాం. కాశ్మీర్ వదిలేసేయండి, మన పాయింట్. ముస్లిం అధికారులు ఉండొచ్చు, అందరినీ మాట్లాడే అవకాశం సరే, దయచేసి నా చర్చలో ఇప్పుడు కాశ్మీర్ అంశం పక్క పెట్టండి సార్. మనం ఈ కుల్వర్ యాత్ర వీటి గురించే మాట్లాడుకున్నాం. బాబురావు గారు లెట్ us confine to the point. ఆంజనేయ రెడ్డి గారు, బాబురావు గారు ఒకసారి దాని నుంచి బయటకు వస్తాం. ఆ పాయింట్ ఆర్టికల్ 370 చర్చ కాదు సార్, నాకు ఈ డిస్క్రిమినేషన్ సంబంధించిన చర్చ. మీరు ఆంజనేయ రెడ్డి గారు ఒక్క సెకండ్ ఆగండి, మీకు ఇస్తారు. బాబురావు గారు ఈ పాయింట్కి రండి. ఈ పాయింట్ పార్లమెంట్ లో వ్యవహరించాలంటే, చర్చలో వ్యవహరించాలంటే అన్ని చోట్ల ఎవరిని బాబురావు గారు లెట్ us confine to యూపీ డెవలప్మెంట్. యూపీలో డబుల్ ఇంజన్ సర్కార్ 2 ఇంజన్లు ఫెయిల్ అయినాయి, ప్రజలు తిరస్కరించారు. ఇది మేము చెప్పడం కాదు, అనేక సమస్యలు బీజేపీని వెనక్కి నెట్టిని. అగ్నివీరి సమస్య మేము చెప్పరా, బీజేపీ నాయకులు చెప్పారు. అహంకారం వల్ల వెనక్కి వెళ్ళాం. రెండోది పార్టీలు చేస్తే దేశంలో ఓడిపోతామని వాళ్ళ పార్టీల నాయకులు చెప్తున్నారు. యూపీ మీద 17 పాయింట్లు వచ్చాయి. అందుకనే ఏరగెన్స్ అహంకారము ఆ రకమైన పెట్టుకుంటే యూపీలో కోల్పోతున్న పట్టుని నిలబెట్టుకోవటానికి అగ్నివీరి సమస్య, ధరల సమస్య, నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయకుండా మళ్ళీ మతాల మధ్య రెచ్చగొట్టి విభజన రాజకీయాల నుంచి లబ్ధి పొందాలని ప్రయత్నం చేస్తే మీకు అయోధ్యలోని ఫైజాబాద్ నియోజకవర్గంలో మీరు ఏం చేసినా అయోధ్యలో రామాలయం కట్టాలని కోరుకున్న వాళ్ళు కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు వేశారు? వాళ్ళ సమస్యలు పట్టించుకోండి, వాళ్ళ ఎజెండా పట్టించుకోవట్లేదు. మీరు దాన్ని పక్కదారి పట్టించడానికి ఈ కన్వర్ యాత్రలో కూడా ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. మాట్లాడటం కరెక్ట్ కాదు. ఏ దేవాలయమైనా, మసీదైనా, చర్చ్ అయినా, హిందూ దేవాలయమైనా అక్కడ ఏ మతానికి సంబంధించిన వాళ్ళైనా గౌరవిస్తారు. ముస్లింలు ఎవరు ఓటేద్దరు కాదు, భారతీయులు రాజ్యాంగాన్ని కాపాడే వాళ్ళు ఎవరైనా సరే రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న బీజేపీకి ఓటైద్దని చెప్పారు. మీరు చెప్పొచ్చు, వాళ్ళు కూడా చెప్పొచ్చు. సిపిఎం కోటైద్దని వాళ్ళు చెప్పొచ్చు. బీజేపీ కూడా అలాగే మనిషి అన్నాడు సిపిఎం కోటైద్దని వాళ్ళు చెప్పొచ్చు. అది మీ పార్టీల విషయం. ఏదో మొత్తంగా ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడే ముందు డిబేట్ చేసి ఆంజనేయ రెడ్డి గారు దీని నుంచి మళ్ళా ఎవరైతే ముజఫర్ నగర్ ఎస్పీ గారే ఇది లేదు ఇది వాలంటరీ అని చెప్పారని ఇప్పుడే ఒక వార్త వస్తా ఉంది. మేము వాలంటరీగానే పెట్టమన్నాం. ఆంజనేయ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నా, ఓవరాల్ గా ఇది యూపీలో డెవలప్మెంట్స్ కి సంబంధించిన ఒక డైవర్షన్ టాక్టిక్సా, లేకపోతే ఎలా అర్థం చేసుకోవాలి? మళ్ళీ ఎందుకు దాని మీద వెనక్కిపోతున్నారు? శ్రీనివాసరావు గారు, నేను ముందు ఒక్క మాట చెప్పి నేను మిగతా విషయాలు చెప్తాను. నన్ను బాబురావు గారు ఆరోపణ ఏం చేశారంటే మీరు మతాన్ని తీసుకొస్తున్నారు. నేను కాదండి, 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు మీ నాయకుడు, మీ నేషనల్ జనరల్ సెక్రటరీ, ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ ద గ్రేట్ సీతారాం యేచూరి గారు ఏం చెప్పారంటే
370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా ముస్లిం యొక్క క్యారెక్టర్ ఆ మెజారిటీ క్యారెక్టర్ ఏదవుతుందో దాన్ని దెబ్బతీస్తున్నారని మీరు మాట్లాడారు మతాన్ని గురించి, నేను కాదు. మీరు నా మీద తప్పుడు ఆరోపణ చేయొద్దు. జీవితం అంతా సిపిఎం అబద్ధాలు చెప్పి ఈ రోజు తీసుకొచ్చింది. మీరు ఒకసారి పరిశీలన చూసుకోండి. ఎందుకు భారతదేశ ప్రజలు మనం ఇంత నీచంగా చూస్తున్నారో ఒకసారి ఆలోచించుకోండి. ఒకటి. రెండోది, ఎస్ మీరే చెప్పారు అది వాలంటరీ అని. కొన్ని సమయాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, దాని మీద రివ్యూ చేస్తారు, అభిప్రాయాలు డిఫరెంట్ గా వస్తుంటాయి, దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి ఇది వాలంటరీ అంటే నేనేమంటున్నా అంటే ఈ దేశంలో ఒక సమస్య ఉంది శ్రీనివాసరావు గారు. చాలా మంది రాజ్యాంగం ముందు అందరూ ఈక్వల్, ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు అందరూ సమానమే, రాజ్యాంగాన్ని గౌరవించాలంటారు. బట్ వాట్ ఇస్ సే ఆల్ ఆర్ ఈక్వల్, బట్ సమ్ రిలీజియన్స్ ఆర్ మోర్ ఈక్వల్. వాళ్ళు చాలా ఎక్కువ సమానంగా ఉండాలంటారు. అదే భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు. ఆల్ ఆర్ ఈక్వల్. దానికి మతం లేదు, కులం లేదు, ఎవరు కూడా కాదు రాజ్యాంగం ముందు. నాకు ఆశ్చర్యం ఏంటంటే సిపిఎం రాజ్యాంగం గురించి మాట్లాడలేదు. సార్ మళ్ళీ మీరు ఇందాక కాశ్మీర్ కి చెప్పారు, నా చర్చ సిపిఎం మీద కాదు సార్, నా చర్చ సిపిఎం మీద కాదు. ఆర్టికల్ మీకు చెప్తే మీకు ఆవేశం వస్తుంది కానీ సిపిఎం వాళ్ళు వదిలేసేయండి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆంజనేయ రెడ్డి గారు ఒక పాయింట్ ఏమొస్తుంది చర్చకి, ఇది మీ మిత్రపక్షాలు వ్యతిరేకించిన కారణంగా, జేడీయూ, ఎల్జేపీ, ఆర్ఎల్డీ లాంటి పార్టీలు వ్యతిరేకించిన కారణంగా వెనక్కిపోయారు, లేదంటే పోలరైజేషన్ కే తీవ్రమైన ప్రయత్నం చేసేవాళ్ళంటే ఏం ఆన్సర్ చెప్తారు? మీరు అది చెప్తే తప్పంటారు. దేశద్రోహులేనండి, పక్షాలుగా ఉన్న వాళ్ళు దీన్ని చేశారు తప్పంటారు. వెనక్కి తీసుకుంటే మళ్ళీ తప్పు అంటారు. మీరు దేనికి నిర్ణయం తీసుకోండి. నిర్ణయం కాదు సార్, మీరు వెనక్కి తీసుకోవడానికి కారణం ఏంటి అంటున్నా. అదే ఒక నిమిషం సార్, మీరు ఇప్పుడే న్యూస్ చెప్తున్నారు వెనక్కి తీసుకున్నారు వాలంటరీ అని. ఎస్ వెంటనే అన్ని పరిస్థితులను పరిశీలించిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుని ఉంటారు. 2 యూపీలో మేము మరీ అర్థమైనట్టు 1 సీట్లు వచ్చినట్టు ఈ ప్యానల్ నుండి వాళ్ళు మాట్లాడడం నాకు ఆశ్చర్యం వేస్తుందండి. మాకు 33 సీట్లు మా మిత్రపక్ష 35 సీట్లు మా మిత్రపక్షాలు మేము వచ్చాము. యూపీఎన్ ఎస్ దేర్ ఆర్ ప్రాబ్లమ్స్. ఏం జరిగిందో మా వాళ్ళు పరిశీలిస్తున్నారు. వెస్ట్ బెంగాల్ లో 33 సంవత్సరాలు పరిశీలించి ఏది ఒక్క ఎమ్మెల్యే సీట్లు కూడా లేకుండా పోయిన వాళ్ళు మీరు ఆత్మ పరిశీలన చేసుకోరు, మమ్మల్ని అడుగుతారు. యూపీలో మీ పార్టీ రివ్యూలోనే 15 పేపర్లు లీక్ అయినాయి అని మీరే సమీక్ష చేసుకున్నారు. నేను ఒక నిమిషం అండి, 2017లో ఆదిత్యనాథ్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 లోక్సభ సీట్లు మేము కోల్పోయాము, ఇన్క్లూడింగ్ గోరఖ్పూర్. ఎక్కడి నుంచి అయితే ఆదిత్యనాథ్ గారు గెలిచారో, యోగి ఆదిత్యనాథ్ గెలిచారో అది కూడా ఓడిపోయాము. అప్పుడు అయిపోయిందంటే పని. మేము బీజేపీ యొక్క స్ట్రెంగ్త్ ఏమిటంటే మేము కరెక్షన్ చేసుకుంటాం, మళ్ళా తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతాం, మళ్ళా తిరిగి వస్తాం. మేము ఎక్కడ ఏం జరుగుతుందో విచారించుకుంటాం. మేము పెట్టిన కుందేలకు 3 ఎకరాలను లేదా చైనా చెప్పిందే మేము అనుసరిస్తామని మేము అనము, లేదా సిపిఎం మా సిద్ధాంతంలో మార్పు లేదు. మీకు కాంగ్రెస్ కంటే సిపిఎం పెద్ద శత్రువుగా చూస్తున్నట్టు మీరు కాదు సిపిఎం ఈ దేశానికే శత్రువు సిపిఎం. ఓకే, అది ఓకే. కానీ నా పాయింట్ ఇక్కడ నేను అడిగిన కాదు సార్, మీరు యూపీలో మీకు బలం లేదని ఎవరన్నారు? 33 సీట్లు గెలిచారు, లేదా మిత్రపక్షాలు 35 గెలిచుండొచ్చు. కానీ పార్టీలోనే నిట్ట నిలువుగా ఒక చీలిక వచ్చింది, యోగి ఆదిత్యనాథ్ని బలిపశం చేయదలుచుకున్నారని ఒక విమర్శ జరుగుతోంది. నేనంటున్నా దేశంతో చర్చ జరుగుతుంది. చెప్పండి. ఆశ్చర్యం ఏంటంటే రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించి అనేక మంది జాతీయ నాయకులు బయటకు వచ్చారు. అనేక మంది జాతీయ నాయకులు బయటకు వచ్చి రాహుల్ గాంధీ ఎందుకు పనికిరాడు, ఆయన అదే జరుగుతుందా ఇప్పుడు యూపీలో? అది చెప్పండి. అప్పుడు మీరేం మాట్లాడలేదా? నేనేమంటున్నా అంటే పార్టీలో ప్రజాస్వామ్య పార్టీ అండి మాది. డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తుంటారు, అన్ని చర్చించుకుంటాం. మేము సిపిఎం లాగా లేదా ఇంకేదో పార్టీ లాగా నియంత్రిత పార్టీలు కాదు. నేను చెప్పింది మాకు అలవాట్లేదు. ఈ అవర్ డెమోక్రటిక్ పార్టీ వీ టేక్ ఎవ్రీబడీస్ ఒపీనియన్ ఇంటర్ కన్సిడరేషన్. వీఆర్ హ్యావింగ్ వాటంతా శక్తి ఉందంటే మేము పరిస్థితులు కరెక్ట్ చేసుకుంటాం. రైట్ రైట్, మంచిదే. ఏ పార్టీ అయినా సెల్ఫ్ కరెక్షన్ ఉంటే మంచిదే సార్, దాని గురించి కాదని కాదు. రామకృష్ణ గారు, రామకృష్ణ గారు ఒక్క సెకండ్. ఆంజనేయుడు గారు కంప్లీట్ చేయండి. నేనేమంటున్నా అంటే ఈ యాత్ర కర్మర యాత్ర విషయంలో
కొంతమంది భావాలను మనోభావాలను కాపాడడం కోసం కొన్ని నిర్ణయాలు, అనవసరమైన సమస్యలు కాకుండా కనుమ యాత్ర జరిగేటప్పుడు ఎవరైనా మాంసాలు చేపలు లేదా ఇంకేదో ఏడాది తీశారనుకోండి, అక్కడ భక్తులు పోతుంటారు, కొంత ఆవేశంతో రూమ్ కావచ్చు. ముందు జాగ్రత్త చర్యగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల పట్ల కొంతమంది అభ్యంతరం చేశారు. ఈ రోజు ఆ నిర్ణయం వాళ్ళని కూడా చెబుతున్నారు. కానీ ఎవరైనా సరే ఎవరి మనోభావాలైనా గౌరవించవలసిన అవసరం ఉంది. కాదు సార్, భక్తుల మనోభావాలతో పాటు షాపులలో కూడా మనోభావాలు ఉంటాయి కదా. దేశంలో ఎక్కడ లేదు, నా షాప్కి ఎందుకని వస్తే ఏం చెప్తారు? కాబట్టి మా మనోభావాలకు, మెజారిటీ ప్రజల మనోభావాలకు విలువ లేదు. ఒక షాప్ అయిన మనోభావాలు మాత్రం చాలా విలువ ఇవ్వాలి. ఈ దేశంలో మెజారిటీ ప్రజల మనోభావాలకు విలువ లేదు. వాళ్ళు చెప్తున్నారు కాదు, భక్తులు కంప్లైంట్ చేశారన్నా. కాదు, భక్తులు అడిగారా పేరు పెట్టమని? ఆంజనేయ రెడ్డి గారు భక్తులు అడిగారా పలానా షాప్ ఓనర్ పేరుంటే షాప్ ఎవరు అడగరండి. దేశంలో అనేక సమస్యలు పరిష్కారం దొరికేటప్పుడు ప్రజలు అడగరండి. అడగడం సమస్యలు క్రియేట్ చేస్తున్నారు కనపడుతుంది. ఏమన్నా సమస్యలు వస్తాయా, ముందు జాగ్రత్త చర్యలుగా ఏమైనా నిర్ణయాలు తీసుకోవచ్చు. అందులో భాగంగానే ముందు జాగ్రత్తగా ఆ షాపులు తీపిచ్చేసి కూడా ముందు జాగ్రత్త అనొచ్చు. దానికి ఏముంది, ముస్లింల షాపులు మొత్తం తీపిచ్చేసి ముందు జాగ్రత్త అంటే చెప్తుంది అలాగే ఉంది. మీరు చెప్తుంది అలాగే ఉంది సార్. ఏం చెప్పింది చెప్పారు. 6 లక్షల మంది పండిట్స్ ని దేశంలో షాపులు ఆలయాల దగ్గర ఎక్కడ ముస్లింలు అమ్మకూడదు. ఎస్ రామకృష్ణ గారు, రామకృష్ణ గారు రైట్. రామకృష్ణ గారు ఇస్తారు ఒక్క సెకండ్. చెప్పండి సార్. ఇప్పుడు దాకా ఆంజనేయ రెడ్డి గారు సరే ఏదో చెప్పారు కానీ నేను అంటే ఇవాళ సమీక్షించుకొని ఇప్పుడు వెనక్కి తీసుకున్న చట్టాన్ని మీరు ఆహ్వానించరా అంటే అదే ఓవరాల్ గా క్షమించండి ఆంజనేయ రెడ్డి గారు, పొరపాటున కాంగ్రెస్ పార్టీని క్షమించరు. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని క్షమించరు. మీరు 100 దాటగా 99కే విడిచిపెడుతున్నారు. 99 రామకృష్ణ గారు చెప్పండి సార్. జరిగిన పొరపాటుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎక్స్ వేదికగా ఓపెన్ గా ఆ ఎస్పీ వీడియోని మనం చూడటం జరిగింది. మాట్లాడు. అది ప్రశాసన్ అంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా మేము మార్చుకున్నామని అక్కడ ప్రజలు స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఇంకా దాన్ని ఓటరిచ్చి నేనేదో మాట్లాడాలి అంటే 42 నుంచి 54 వెళ్ళి 54 నుంచి 99కి వచ్చాం. ఇవాళ కరెక్ట్ గా మీరు మీకు ఎందుకంత అసహనం వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఆయన మాట్లాడండి. సఫిషియెంట్ గా మీకు టైం ఇచ్చారు, మీరు అడిగిన టైం ఇచ్చారు. ఓకే రైట్ రైట్ రామకృష్ణ గారు కంప్లీట్ చేయండి. కమ్యూనిస్ట్ ఈ రోజు అంత కట్టారు గారు 77 జాతీయ ప్రభుత్వం తీసుకున్నారు. ఆంజనేయ రెడ్డి గారు కలిసే ఉన్నారు ఇద్దరు. ఓకే, కలిసే ఉంది భారతీయ జనతా పార్టీ కమ్యూనిస్టులు. ఆంజనేయ రెడ్డి గారు రైట్. బాబురావు గారు చెప్పండి. బాపును బలుపు అనుకోకూడదు. బాపును మాట్లాడిన దాంట్లో చెప్పండి. కట్టారు గారు బాబురావు గారు గోహెడ్. ఇప్పుడు ఆంజనేయ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడేవండి. చెప్పండి. ఇప్పుడు ఆయన కమ్యూనిస్టుల మీద అంత విషం చల్లి మాకు బలం లేదన్నారు. ఎందుకంత భయపడుతున్నారు? ఓకే, మీరు ఇవాళ ఒకటండి, ఇవాళ చర్చ జరిగిన దానికి సమాధానం చెప్పలేక కమ్యూనిస్టుల మీద కాంగ్రెస్ మీద
పాత రాజుల మీద చరిత్ర మీద దాడి చేయడం వల్ల ఉపయోగం లేదు. రెండు, దేశంలో బీజేపీ నిజంగా చెప్పాలంటే మెజారిటీ ద్రోహం చేసింది బీజేపీ. ధరలు పెంచి హిందువులని మారవేసింది బీజేపీ. అలాగే ఈరోజు నిరుద్యోగాన్ని పెంచి మెజారిటీ మతస్థులకి అందరికీ అందరికీ నష్టం చేసింది బీజేపీ. హిందువుల ప్రజలందరికీ ఇబ్బందులు పెట్టి చేస్తున్నారు. అందుకే దాన్ని కప్పించుకోవడానికి ఇప్పుడు మీరు ఇక్కడ ఆంజనేయ రెడ్డి గారు ఇది మాట్లాడుతున్నారు. ఈ చర్చ మీద మెసేజ్లు ఆల్రెడీ ఏం పెడుతున్నారు? కటారి గారు హిందూ ద్రోహి, మెసేజ్లు పెట్టేది. విద్వేషాన్ని బీజేపీ ఎవరు మాట్లాడినా ఇది తప్పు అని చెప్తే వాళ్ళ మీద విద్వేషాలు. బాబురావు గారు థ్యాంక్ యూ. మొత్తంగా కన్వర్ యాత్రకి సంబంధించి దేశంలో అనేక చోట్ల భక్తులు, అది హిందూ భక్తులు కావచ్చు, ముస్లిం భక్తులు కావచ్చు, క్రిస్టియన్ భక్తులు కావచ్చు, వాళ్ళ యాత్రలు వాళ్ళ కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఆ మార్గాల్లో లేదా ఆ ప్రాంతాల్లో అన్ని మతాల వాళ్ళకి సంబంధించినటువంటి స్టాల్స్, ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. అయితే వీటి ప్రత్యేకంగా ఆయా వ్యక్తుల షాపుల పేర్లు, వాళ్ళ ఓనర్ల పేర్లు, అందులో పనిచేస్తున్న పేర్లు డిస్ప్లే చేయాలంటూ ఇది విచక్షణ కిందకు వస్తుంది, వివక్షని రగల్చన కిందకు వస్తున్నటువంటి చర్చ జరుగుతుంది. దీన్ని ప్రతిపక్షాలే కాకుండా ఎన్డీఏ కూటమిలో ఉన్న భాగస్వామ్య పక్షాలు కూడా తీవ్రంగా ఆక్షేపించిన నేపథ్యంలో ప్రభుత్వం అక్కడ ఇచ్చినటువంటి ఓవరాల్ ఆర్డర్స్ని వెనక్కి తీసుకున్నట్టుగా కనపడుతుంది. ఎప్పుడైనా సరే సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏదైతే నినాదం బీజేపీ తీసుకుందో దాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే ప్రజలందరూ సమైక్యంగా ఉంటారు. దేశం నిజంగా ఒక అభివృద్ధి చెందిన అమృత్ కాలంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. ఆ దిశగా అడుగులు పడాలని కోరుకుందాం. చర్చలో పాల్గొన్న బాబురావు గారికి, ఆంజనేయ రెడ్డి గారికి, అలాగే అంబటి రామకృష్ణ గారికి, పెంటపాటి పుల్లారావు గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్కారం. సెలవు.